అలిమా బాయ్ బాయ్ కమ్ బాయ్ బాయ్ అక్క. చూడండి కిచెన్ చూసి అస్సలు భయపడకండి. పాప మా హస్బెండ్ వెళ్ళే వరకు హడావిడిగా ఇలా అవుతుంది అనమాట. దీన్ని నేను నీట్గా సెట్ చేసుకుంటాను రోజు. ఎప్పుడన్నా ఒకసారి ఈరోజు నిన్న నైట్ వాష్ చేయలేదు ప్లేట్స్, చల్లగా ఉందని. సో అందుకని ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం దీన్ని క్లీన్ చేసేయాలన్నమాట. బాబుకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పాలు ఇంకా బ్రెడ్ తినిపిస్తాను. తినిపించిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను మొత్తం. బాబుకి తినిపించిన తర్వాత ఇల్లు ఊడడం అయితే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా ప్లేట్స్ కూడా కడిగాను అనమాట. వాడు చూడండి కూర్చున్నాడు. తినిపించేసి టీవీ పెడితే అలా సైలెంట్గా కూర్చుంటాడు అనమాట. లేదంటే సతాయిస్తూ ఉంటాడు. ఓన్లీ నిద్ర వస్తేనే ఆకలి వేస్తేనే వాడు వచ్చి నన్ను సతాయిస్తాడు. ఈ మంచం కింద కూడా ఊడడానికి చాలా కష్టం అవుతుంది. అసలు ఎలా ఊడవాలో ఏం అర్థమైతే లేదు. ఇంకా ఊడడం అయిపోయిన తర్వాత మా బాబు అయితే టీవీ చూస్తున్నాడని వెళ్ళి ప్లేట్స్ కూడా కడగడం స్టార్ట్ చేశాను. మధ్యలో కరెంట్ పోయిందనమాట. అప్పుడు వచ్చాడు నా దగ్గరికి, కొద్దిసేపు నా దగ్గరే ఉన్నాడు. ఆయన కానీ కడిగేశాను ప్లేట్స్. ఇంకా పవర్ వచ్చిందని ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను అనమాట. చేసిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేశాను. చూడండి ఫస్ట్ వాషింగ్ మిషన్ వేయడానికి ముందే క్లీనింగ్ అయిపోయింది మొత్తం. ఇలా మొత్తం క్లీన్ చేసి డెటాల్తో తూడ్చి పెడతాను అనమాట, ఏం ఉంచకుండా. దాని తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఎన్నో డేస్ 2 వీక్స్ నుంచి ఆ మట్టి తీసుకొచ్చి పెట్టినాం అనమాట చెట్లు పెడదామని. మా హస్బెండ్ పెట్టాలంటే దాంట్లో అదంతా ఉంటుంది, నేను పట్టుకోను, పురుగులు ఉంటాయి అని చెప్పి అన్నాడు. సో అందుకే నేనే స్టార్ట్ చేసిన. ఇక 2 చెట్లు అయితే తీసుకొచ్చాము. ఇక మట్టి టబ్బులో వేసుకొని మొత్తం సెట్ చేసిన అనమాట. అవి ఆన్లైన్లో తీసుకున్నాను టబ్బులు, నాకు తెలియకుండా. కొంచెం మట్టి ఇంకా మిగిలిందనమాట. ఏవైనా 2 తొట్టులు తీసుకొని దాంట్లో ఇంకేదైనా ఫ్లవర్స్ పెట్టాలని అనుకుంటున్నా. ఆ స్క్వేర్ షాప్ దాంట్లో పుదీనా పెంచాలనే థాట్తో తీసుకున్నాను అనమాట. నాకు ఇష్టము పుదీనా పెంచడం ఎందుకు. ఇంకా అన్నీ సెట్ చేసిన అనమాట ఫ్లవర్స్. ఆ 2 ఉన్నాయి, అన్నీ కాదు, 2 ఉన్నాయి. ఒక దాంట్లో మనీ ప్లాంట్ ట్రీ పెట్టడానికి స్నాక్స్ది ఖాళీ డబ్బా ఉంటే అది కట్ చేసి హోల్స్ వేసి సెట్ చేసిన. దాంట్లో మనీ ప్లాంట్ ట్రీ ఇంకేదైనా పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రజెంట్ అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ 2 ఒక్కొక్క దాంట్లో పెట్టేశాను అనమాట. మావాడు అసలు చేయనీయలే, వాడు మట్టి ముట్టుకుంటుండు. నాకేమో దాంట్లో పురుగులు ఉంటాయని భయం వేస్తుంది. తొందరగా హడావిడిగా చేసి మళ్ళీ మిగిలిన మట్టి కవర్లో ఎత్తి పెట్టేశాను అనమాట. చాలా సతాయించుండు అసలు. చూసారు కదా, మట్టితోటి చాలా ఫైటింగ్ చేసిన అనమాట. వీడిని పెట్టుకొని చేయడం అస్సలు నాకు ఉండాలి, అసలు చేయనీయలేడు. ఇంకా తొట్టిలు తీసుకోవాలి, ఒక 2-3 అలా తీసుకొని దానిపైన నించుంటలేమన్నమాట. సో ఇంటి ముందు ఇక్కడ చెప్పుల స్టాండ్ పక్కకి ఇక్కడ సైడ్కి పెట్టుకుందాం అనుకుంటున్నా. అక్కడ ఎండ రాదన్నమాట, అక్కడ ఎండ రాదు ఈ ముందు. అందుకని బాల్కనీలో పెడదామంటే మళ్ళీ బట్టలు వేస్తుంటాము, పడతా ఉంటాయి. సో ఎందుకు రిస్క్ అని ఇక్కడైతే పెడదామని అనుకుంటున్నా. చూడాలి ఏమైతే. ఇంకో 2-3 తొట్టిలు తీసుకొని మట్టి మిగిలింది కదా అవి వేసి ఇంకొక వేరే ఫ్లవర్స్ ఏదైనా తీసుకొని పెడతాను. ఇదన్నమాట. ఇప్పటికైతే ఇంకా మా వాడు స్నాక్స్ తింటుండు, వాడు పడుకోలేదు ఇంకా. ఇప్పుడు తిన్న తర్వాత పడుకోబెడతాను. బాయ్ బాయ్. ఇప్పుడే రవి వచ్చాడు. బట్టలు కూడా అన్నీ ఆరేసాను వాషింగ్ మిషన్లో తీసేసి. నేను చెట్లు పెట్టానని చూపిస్తుంటే నేను అలానే పెడదామనుకున్నా, సేమ్ అట్లనే పెట్టినా, నేనే పెడదామనుకున్నా అని నవ్వుతుండనమాట. ఆయన పెట్టమంటే ఇన్ని డేస్ అస్సలు పెట్టలేదు. చిన్న మొగ్గలు ఉన్నాయన్నమాట, అవి ఫ్లవర్స్ అవుతాయి అని చెప్పి చూపిస్తున్నాను. అసలు రావట్లేవు అని అంటుండు. ఆ పూత వచ్చింది, చిన్న మొగ్గలు ఉన్నాయని కూడా చెప్పాను. వీటిలలో ఒక దాంట్లో మనీ ప్లాంట్ పెట్టి ఇంకొక దాంట్లో ఏదైనా పెట్టుకుంటాను. ఇక దాని తర్వాత మా హస్బెండ్ లంచ్ చేశాడు, వెళ్ళిపోయాడు. బాబు తినకుండానే పడుకున్నాడు అనమాట. వాడు నిద్రలోనే లేపుకొని పాప స్కూల్ టైం అయిందని వచ్చేసాను. వచ్చిన తర్వాత తినిపించిన అనమాట. పాపకేమో ప్రొమోగ్రానైట్ తినిపించాను. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటే మా హస్బెండ్ స్వీట్ చేయమన్నాడు, గులాబ్ జామ్ చేయమన్నాడు. అది చేయడం స్టార్ట్ చేసినాయి. అంతే మా వాళ్ళు మొత్తం పిల్లలు ఇద్దరు టాయ్స్ అన్నీ పడేసి ఇలా ఆడుకుంటున్నారు అనమాట. మొత్తం పడేసిర్రు.
ఇలా ఉంటుంది ఇక వీళ్ళతో ఇక మొత్తం అల్లరి చేశారు. ఇక మా హస్బెండ్ వచ్చే వరకు ఇల్లంతా రచ్చ. ఎన్నిసార్లు చదురు ఆ బాల్స్ పడుతూనే ఉంటాయి. మావాడైతే బాక్స్ మొత్తం కింద పడేసింది. ఇక రచ్చ ఆడతారు ఇక. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ రోజుకైతే వ్లాగ్ ఇలా జరిగింది. ఈరోజు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ఎట్లా పడిపోయిందమ్మా అది? అయ్యో చెప్తుండు. అయ్యయ్య అన్ని